బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా ఇది అఖండ 2 అన్న. ఈ సినిమాని ఎందుకంటే మామూలుగా నేను రామలక్ష్మణ ఫైట్ చేసిన ఫస్ట్ ఫైట్స్ నేను కనపడతాను. ఆ గుర్రాల సాంగ్ దగ్గర మన రామలక్ష్మణ గారు డూబ్ పెడుతున్నాడు. బాలకృష్ణ డూబ్ ఒప్పుకోలేదు, డూబులు ఒరిజినల్ చేసిందన్న. ఆ ఫైట్ చూసి అసలు మనం భీమోత్సవం అన్న. ఇది బాలకృష్ణ ఇంటి కెరీర్లో మొత్తం ఇక్కడ బిగ్గెస్ట్ సినిమా చేసిన. దాని తర్వాత ప్రయోగశాలని మొత్తం ఇక్కడ మన కాశీ దగ్గర అన్న. ఇక్కడ మాత్రం బాగా చూసాడన్న. మొత్తం మహాకుంభవేళ మొత్తం 5 కోట్ల జనంలో మొత్తం డ్రోన్ కెమెరా ఉపయోగించారు. దాని తర్వాత వాటర్ పోల్స్ కనీసం మనిషి గొంతు కడుపు వచ్చింది. మన కెమెరామ్యాన్ రాంప్రసాద్ అన్న. రాంప్రసాద్ గారు వాటర్ దిగి తలకెమెరా కెమెరా పైన భుజం మీద పెట్టుకొని తీసిన రిస్క్ షాట్. ఆ షాట్కి మనం బాగా చేయాలన్న. దాని తర్వాత మనం ఆ బోయపేటకి కూడా బాగా రిస్క్ చేసిన. దాని తర్వాత మనకు దీంట్లో ముగ్గురు ఫైట్ మాస్టర్ అన్న. ఒక ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ హైదరాబాదు, ఒక ఫైట్ మాస్టర్ భూటాన్ ఫైట్ మాస్టర్, నెక్స్ట్ ఉత్తర కొరియా, ముగ్గురు ఫైట్ వాడిరన్న. ఆ సినిమాతో మా అర్థంగా తీర్పించింది కదా మరి సినిమా రిలీజ్ అవ్వద్దు అని చెప్పారు. ఏపీలో అయిపోయింది అప్పుడే. ఏపీ అయిపోయింది. ఏపీ కాదు, కోర్టు తీర్పిచ్చింది కదా సినిమా రిలీజ్ చేయొద్దు, డబ్బులు కట్టాలని. కట్టది ఏమవుతుంది, అయిపోతున్నా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఏం కాదు చూడండి, మొత్తం 12 రివ్యూ చేయబోతున్నా అంటే అయిపోతున్నా. ఆల్రెడీ ఇంత లాయర్ కూడా మాట్లాడారు. అలాంటి ఏముండదు. ఇది మొత్తం నూతన ధర్మ ఇది దేవుని సినిమా అన్న. మొత్తం ఏకంగా అదే అందరు చిన్నపిల్లలు మొత్తం తీసుకోవద్దు. తర్వాత మళ్ళీ దేవులు వచ్చే సైతం మొత్తం ఎలకాకడన్నా. ఎందుకంటే మీరు సాక్షాత్తు మన శివుడు పరమేశ్వరుడు హిమాలయ మధ్య కిందకు వచ్చినట్టుగా ఉంటున్నా. అంత ప్రతి ఒక్కరు మొత్తం దీంట్లో ఎంటర్టైన్మెంట్, ఏడుపు, దేవుని భక్తి మొత్తం అంతా కలిసి తీసినా. ఇది మొత్తం పాన్ ఇండియా. బాలకృష్ణ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా. తెలుగు, తమిళ, మలయాళం అన్ని సినిమాలు తీస్తున్నాం బాలకృష్ణ. దీంట్లో మొత్తం ఏంటంటే ఇంత సినిమా బిగ్గెస్ట్ గా మనం ఎప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయి? కలెక్షన్స్ రికార్డు మొత్తం రికార్డు బద్దలు కొడుతుందన్న. అన్ని అక్కడ 1 కన్నా 2 కన్నా కలెక్షన్ ఎక్కువ వస్తుందన్న. అంత కలెక్షన్ మాత్రం బాగా వస్తుంది. దీంట్లో మాత్రం ఒకటి సౌండ్ కంట్రోల్ పెట్టుకోకు. ఏ సౌండ్ నరుకుతారో, ఏ సౌండ్ చేస్తారో అది మొత్తం టార్గెట్ చేసిన. ఎవరు టార్గెట్ చేసినా అది బాలకృష్ణ తెలుస్తున్నా. నెక్స్ట్ ఇంకోటి అంటే మా శివుని ఎముడే కనెత్తి చూడు, నువ్వు చూస్తావా, అమ్మాయికి ప్రాణాలు చంపుతావా, ఆ డైలాగ్ నేనా. ఈ డైలాగ్ మొత్తం 100 పుల్లు చేస్తున్నా. కొన్ని కోట్ల మంది, 1000 మంది మొత్తం చూస్తున్నాను. మొత్తం ఆ సినిమా, ఇలాంటి సినిమా మొత్తం మనం అసలు రాదన్న. ఇలాంటి సినిమా వచ్చిందంటే మనం అంత గర్వపడాలి. మన లాస్ట్ టైం ఇంతకుముందు మన హిందువులు ఒక దేవుని దగ్గర పోతుంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన నువ్వు హిందువు అని కాల్చారు. అలాంటి కాల్చి కాకుండా ఆ విధంగా అలాంటి స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ అలాంటి కాకుండా పాకిస్తాన్ మొత్తం అలిచివేసి మొత్తం హిందూ ధర్మాన్ని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ అలా కాకుండా మొత్తం ఇలా అని మన భక్తి గీతాన్ని మంచిగా చేసిన పోయపరిచింది.